నమస్కారం ఫ్రెండ్స్, మనం 10వ తరగతిలోని 13వ పాఠం 14వ పాఠం ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం ఈ యొక్క లెసన్ అకాడమీ టెక్స్ట్ బుక్ నుండి స్కూల్ టెక్స్ట్ బుక్ నుండి నేర్చుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా ఇప్పుడు పార్ట్ 8లో ఉన్నాం. ఈ పార్ట్ 8లో భాగంగా ప్రపంచ యుద్ధాలకు సంబంధించి యుద్ధానంతర నాయకత్వం, ఇందులో హిట్లర్ గురించి తెలుసుకుందాం. ప్రతి పాయింట్స్ కూడా టెక్స్ట్ బుక్ నుండే తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎటువంటి మెటీరియల్ కూడా యూజ్ చేయడం లేదు, మీ అందరికీ తెలుసు. ప్రతి పిన్ టు పిన్ టచ్ చేసి అకాడమీ టెక్స్ట్ బుక్ని, స్కూల్ టెక్స్ట్ బుక్ని రెండింటిని కూడా టచ్ చేసి రెండింటిని కూడా ఒకే చోట చేర్చి మీకు అందిస్తున్న వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్ యూట్యూబ్ ఛానల్. హిట్లర్ ఈయన జర్మనీ నియంత. ఈయన జననం గురించి చూస్తే హిట్లర్ జననం ఈయన ఏప్రిల్ 20వ తేదీ 1889లో జన్మించాడు. హిట్లరు ఏప్రిల్ 20వ తేదీ 1889లో జన్మించడం జరిగింది. ఎక్కడ? బ్రౌనౌ పట్టణంలో జన్మించాడు. ఈయనకు హాబ్స్బర్గ్ వంశం అంటే ఇష్టం లేదు. హిట్లర్కు హాబ్స్బర్గ్ వంశం అంటే ఇష్టం లేదు. కానీ నిషి అనే ఒక తత్వవేత్త ఉన్నాడు. ఈ తత్వవేత్త యొక్క సిద్ధాంతాలకు హిట్లర్ ప్రభావితుడై నిషి యొక్క అభిమానిగా మారాడు. నిషి తత్వవేత్త సిద్ధాంతాలకు హిట్లర్ ప్రభావితుడై నిషి యొక్క అభిమానిగా మారాడు. ఈయనకు మొదటి ప్రపంచ యుద్ధంలో కనబరిచిన ప్రతిభకు ఐరన్ క్రాస్ పథకాన్ని జర్మన్ ప్రభుత్వం బహుమతి ఇచ్చింది. హిట్లర్కు మొదటి ప్రపంచ యుద్ధంలో కనబరిచిన ప్రతిభకు జర్మన్ ప్రభుత్వం ఐరన్ క్రాస్ పథకాన్ని ఇచ్చింది. ఈయనకు ముగ్గురు అనుయాయులు ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే హెర్మన్ గోరింగ్, ఆల్ఫ్రెడ్ రోజర్బర్గ్, డాక్టర్ జోసెఫ్ గోబెల్స్. వీరు ముగ్గురు కూడా హిట్లర్ యొక్క అనుయాయులు. తర్వాత హిట్లర్ వాగ్దానాలు ఏంటి చూసినట్లయితే, అన్నింటికంటే బలమైన జాతికి ప్రపంచాన్ని ఓడించే హక్కు ఉంది అని వాదించాడు హిట్లర్. అన్నింటికంటే బలమైన జాతికి ప్రపంచాన్ని ఓడించే హక్కు ఉందని చెప్పేసి హిట్లర్ వాదించాడు. జర్మన్ ప్రజల భవిష్యత్ నేత ఎవరు అంటే హిట్లరే అని జర్మన్ ప్రజల చేతే ఒప్పించాడు. జర్మన్ ప్రజల భవిష్యత్ నేత అని ఒప్పించడం జరిగింది. మహిళలను ఉద్దేశించి హిట్లర్ ప్రసంగంలో ఇలా పేర్కొన్నాడు. ఏమని? 1934 సెప్టెంబర్ 8న ఈ లోకంలోకి మహిళ తెచ్చే ప్రతి సంతానము కూడా ఒక యుద్ధమే. తన ప్రజల కోసం మహిళ ఈ పోరు సలుపుతుంది అని మహిళలను ఉద్దేశించి హిట్లర్ పేర్కొన్నాడు. ఇప్పుడు 1934 సెప్టెంబర్ 8న ఈ లోకంలోకి మహిళ తెచ్చే ప్రతి సంతానము ఒక యుద్ధమే. తన ప్రజల కోసం మహిళ ఈ పోరు సలుపుతుంది అని పేర్కొన్నాడు. అంతేకాకుండా జాతిని కాపాడడంలో అన్నింటికంటే స్థిరమైన అంశం ఏది అంటే మహిళే. జాతిని కాపాడడంలో అన్నింటికంటే స్థిరమైన అంశం మహిళ. దాంతోపాటు స్త్రీలు సంతానం కని దేశ రక్షణకు అవసరమయ్యే ధైర్య సాహసాలు గల పిల్లలుగా తీర్చిదిద్దడం వీరి బాధ్యత అని పేర్కొన్నాడు. స్త్రీల బాధ్యత ఏమని పేర్కొన్నాడు హిట్లర్ అంటే, స్త్రీలు సంతానం కని దేశ రక్షణకు అవసరమైన ధైర్య సాహసాలు ఉన్న పిల్లలను అందించాలి, అది స్త్రీల బాధ్యత అని హిట్లర్ పేర్కొన్నాడు. తర్వాత స్త్రీలు రాజకీయాలలో పాల్గొనరాదు అని నిషేధించాడు హిట్లర్. తర్వాత రిచ్స్టాగ్. ఈ రిచ్స్టాగ్ అంటే జర్మన్లో పార్లమెంట్ పేరు ఏంటంటే రిచ్స్టాగ్. జర్మన్లో పార్లమెంటుని ఏ పేరుతో పిలుస్తారు అంటే రిచ్స్టాగ్ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ 1928లో ఎన్నికలలో నాజీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి అంటే, ఎన్ని ఓట్లు వచ్చాయి అంటే 2.6% ఓట్లు మాత్రమే రావడం జరిగింది. ఇప్పుడు 1928కి నాజీ పార్టీకి ఈ యొక్క రిచ్స్టాగ్ పార్లమెంట్లో ఎన్ని ఓట్లు వచ్చాయి అంటే 2.6% మాత్రం ఓట్లు వచ్చాయి. అదే 1937 కల్లా 37% ఓట్లతో అతిపెద్ద పార్టీగా నాజీ పార్టీ అనేది అవతరించింది. ఇప్పుడు 1937లో 37% ఓట్లు వచ్చినాయి. అతిపెద్ద పార్టీగా నాజీ పార్టీ
అవతరించింది. మొత్తం స్థానాలు జర్మనీ పార్లమెంట్లో ఎన్ని ఉన్నాయి స్థానాలు అంటే 607 స్థానాలు ఉన్నాయి జర్మన్ పార్లమెంట్లో. ఇందులో ఈ 607 స్థానాలలో ఏ పార్టీ మొదటి స్థానంలో ఉందంటే సోషల్ డెమోక్రటిక్ పార్టీ మొదటి స్థానంలో ఉంది. ఈ యొక్క సోషల్ డెమోక్రటిక్ పార్టీ యొక్క అధ్యక్షుడు ఎవరంటే హిండెన్బర్గ్. సోషల్ డెమోక్రటిక్ పార్టీ యొక్క అధ్యక్షుడు హిండెన్బర్గ్. తర్వాత నాజీకి 230 స్థానాలు వచ్చినాయి. ఇది రెండో స్థానం. ఆ సమయంలో దౌర్జన్యంగా ఈ యొక్క 230 స్థానాలతో ఛాన్సలర్ అయ్యాడు. ఎప్పుడైతే ఛాన్సలర్ అయ్యాడో హిట్లర్ ఛాన్సలర్ అవడం ఇష్టం లేని కొంతమంది పార్లమెంటు భవనంలో ఎవరో తగలబెట్టారు ఈ భవనాన్ని. పార్లమెంటు భవనాన్ని తగలబెడితే హిట్లర్ ఏం చేశాడంటే ఇది కమ్యూనిస్టుల పని అని ఆరోపించి సర్వాధికారాలు కూడా తనకే చెందేటట్లు శాసనం చేసుకున్నాడు. ఈ పార్లమెంటు భవనం తగలబెట్టడం కమ్యూనిస్టుల పని కాబట్టి సర్వాధికారాలు కూడా నాకే రావాలి అని చెప్పేసి ఏం చేశాడంటే ఒక శాసనాన్ని తయారు చేశాడు. ఫలితంగా వైమర్ రాజ్యాంగం అనేది రద్దు అయ్యింది. ఇక్కడ అధ్యక్షుడు హిండెన్బర్గ్ మరణించిన వెంటనే ప్యూరర్గా ప్రకటించుకున్నాడు. ఈ సోషల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు ఎవరు అంటే హిండెన్బర్గ్ అని చెప్పుకున్నాం. ఈయన మరణించిన వెంటనే ప్యూరర్గా ప్రకటించుకున్నాడు. అధ్యక్ష ప్రధానమంత్రుల పదవులను కలిపివేశాడు. హిట్లరు అధ్యక్ష పదవిని ప్రధానమంత్రి పదవులను ఈ రెండింటిని కూడా కలిపివేయడం జరిగింది. తర్వాత నాజీ పార్టీ. ఈ నాజీ పార్టీ సంబంధించి 1934లో నర్స్బెర్గ్ వద్ద హిట్లర్ ఈ నాజీ పార్టీని ప్రదర్శించాడు. ఇప్పుడు 1934లో నర్స్బెర్గ్ వద్ద హిట్లర్ ఈ యొక్క పార్టీని ప్రదర్శించాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ పరాజయం పొందలేదు, విజేత రాజ్యాలు మోసగించాయి అని ప్రకటించాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ పరాజయం పొందలేదు, విజేత రాజ్యాలే మోసగించాయి అని ప్రకటించాడు. ఇది నాజీల విశ్వాసం. ఈ విధంగా నాజీ సభ్యులలో ఈ విశ్వాసం ఇలా దృఢతరమైపోయింది. బలప్రయోగం ద్వారా లక్ష్యాన్ని సాధించాలి అని విశ్వసించింది ఎవరు అంటే హిట్లర్. జాతీయ సోషలిస్ట్ పార్టీ హ్రస్వ రూపమే నాజీ పార్టీ. జాతీయ సోషలిస్ట్ పార్టీ యొక్క హ్రస్వ రూపం ఏది అంటే నాజీ పార్టీ. బ్రౌన్ షర్ట్స్. ఈ బ్రౌన్ షర్ట్స్ నాజీ పార్టీ సభ్యులందరూ కూడా ఏ కలర్ షర్ట్స్ ధరించారంటే బ్రౌన్ షర్ట్స్ ధరించడం జరిగింది. దీని గురించి వీరిని ఏమంటారంటే ఈ బ్రౌన్ షర్ట్స్ ధరించిన వారికి స్టార్మ్ ట్రూపర్స్ అని పేరు. ఈ యొక్క స్టార్మ్ ట్రూపర్స్ బాధ్యత ఏంటి అంటే హిట్లర్ని రక్షించడం. ఈ బ్రౌన్ షర్ట్స్కి నాయకుడు ఎవరంటే ఎర్నెస్ట్ రోహెన్. ఇటువంటి బ్రౌన్ షర్ట్స్ నాయకులను 100 మందిని హిట్లర్ చంపించాడు. ఎందుకు చంపించాడు అంటే సైన్యాన్ని తన హస్తగతం చేసుకోవడానికి చంపించడం జరిగింది. ఎంతమందిని అంటే 100 మందిని. తర్వాత గోబెల్స్. ఈ గోబెల్స్ అనేది ఏంటి అంటే నాజీ పార్టీ విధానాలు ప్రచారం చేయడానికి ఈ గోబెల్స్ అనే దాన్ని వినియోగించాడు. నాజీ యొక్క విధానాలని ప్రసారం చేయడానికి గోబెల్స్ని వినియోగించాడు. ఈ నాజీ పార్టీ యొక్క గుర్తు ఏంటి అంటే స్వస్తిక్. నాజీ పార్టీ గుర్తు స్వస్తిక్. వీరి జెండా ఎర్ర జెండాలు. కమ్యూనిజం పెట్టుబడిదారీ విధానం ఈ రెండింటిని కూడా యూదుల కుట్ర అని పేర్కొన్నాడు. తర్వాత పాస్టర్ నిమొల్లర్ ఈయన ఏం పేర్కొన్నాడు అంటే నాజీలను ఉద్దేశించి ఇలా ప్రకటించాడు. ఏమని? ముందు వాళ్ళు కమ్యూనిస్టుల కోసం వచ్చారు, నేనేమీ అనలేదు. తరువాత సోషల్ డెమోక్రట్ల కోసం వచ్చారు, తరువాత కార్మిక సంఘాల కోసం వచ్చారు, ఆ తర్వాత యూదుల కోసం వచ్చారు. నేను అప్పుడు కూడా మిన్నకున్నాను, కానీ నా కోసం వచ్చేసరికి నిరసనకారులు ఎవరు కూడా మిగలలేదు. అంటే ఈ ఉద్దేశం ఏంటంటే వారిని తీసుకుపోయేటప్పుడు నేను తిరగబడలేదు. ఆ టైంలోనే మేమందరం కూడా ఏకమై ఉండటమైతే ఈ పార్టీ అనేది ఇంత క్రూరంగా తయారయ్యేది కాదు. నాకెందుకులే అని నేను మిన్నకున్నాను. తర్వాత విభజించి పాలించు అన్న రీతిలో ముందు కమ్యూనిస్టుల కోసం, తర్వాత సోషల్ డెమోక్రట్ల కోసం, తర్వాత కార్మిక సంఘాల వారి కోసం, తర్వాత యూదుల కోసం వచ్చారు. చివరికి నా కోసం వచ్చేసరికి వీరెవరు కూడా మిగలలేదు అని పాస్టర్ నిమొల్లర్ పేర్కొన్నాడు. తర్వాత బచెన్ వాల్డ్ నిర్బంధ శిబిరం.
ఈ బచ్చెన్వాల్డ్ నిర్బంధ శిబిరం అనేది యూదు బానిసలు, ఎవరైతే యూదులు బానిసలు ఉన్నారో ఆ యూదు బానిసలను నిర్బంధించడానికి 1945లో జనా అనే ప్రాంతంలో జర్మన్ వద్ద ఏర్పాటు చేశాడు. ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే యూదు బానిస కార్మికుల నిర్బంధ శిబిరం ఇది. బచ్చెన్వాల్డ్ నిర్బంధ శిబిరం అనేది యూదు బానిస కార్మికుల నిర్బంధ శిబిరం. దీనిని 1945లో జర్మనీ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత న్యూరెంబర్గ్ న్యాయస్థానం. ఈ న్యూరెంబర్గ్ న్యాయస్థానం గురించి చూస్తే రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయింది. నాజీల విచారణలో 11 మంది రాజకీయ నాయకులకే మరణశిక్ష విధించారు. అమెరికా అయితే జపాన్, జర్మనీ పునరుద్ధరణకు మార్షల్ ప్రణాళికతో ముందుకొచ్చింది. రష్యా అయితే తూర్పు యూరప్ దేశాల పునరుద్ధరణకు చేయూతనిచ్చింది. అమెరికా ఏమో జపాను, జర్మనీ పునరుద్ధరణకు మార్షల్ ప్రణాళికతో ముందుకొచ్చింది అమెరికా. రష్యా అయితే తూర్పు యూరప్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలను పునరుద్ధరించడానికి చేయూతనిచ్చింది రష్యా. తర్వాత నాజీ సిద్ధాంతాలు. ఈ నాజీ సిద్ధాంతం 6 నుంచి 10 సంవత్సరాల మగ పిల్లలలో ప్రాథమిక శిక్షణ పొందేవారు. ఈ నాజీ సిద్ధాంతం ఏంటంటే 6 సంవత్సరం నుంచి 10వ సంవత్సరం మగ పిల్లలలో ప్రాథమిక శిక్షణ వారికి ఇస్తూ ఉండేవారు. శిక్షణ పూర్తయిన తర్వాత హిట్లర్ పట్ల విశ్వాసం కనపరుస్తామని ప్రతిజ్ఞ చేయించేవారు. శిక్షణ పూర్తయిపోయిన వెంటనే హిట్లర్ పట్ల విశ్వాసం కనపరుస్తాము అని పిల్లల చేత ప్రతిజ్ఞ చేయించేవారు. అయితే ఇక్కడ నేను దేవుడితో ప్రయాణం చేస్తున్నాను అని ప్రతిజ్ఞ ఉండేది. ప్రతిజ్ఞ ఏంటి? నేను దేవుడితో ప్రయాణం చేస్తున్నాను అని ప్రతిజ్ఞ చేయించేవారు. తర్వాత రాబర్ట్ లే. ఈయన జర్మన్ కార్మిక సమాఖ్య నాయకుడు. రాబర్ట్ లే అనే ఆయన జర్మన్ కార్మిక సమాఖ్య నాయకుడు. పిల్లలకు 3 సంవత్సరాల వయసు నుంచే శిక్షణ మొదలు పెడతాం మేము, వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వారిని వదలం అని రాబర్ట్ లే ప్రకటించాడు. రాబర్ట్ లే ఏం పేర్కొన్నాడు అంటే పిల్లలకు 3 సంవత్సరాల వయసులోనే మేము శిక్షణ మొదలు పెడతాం, వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా వారిని వదిలిపెట్టం అని ప్రకటించాడు. ఈయన ఎవరు అంటే రాబర్ట్ లే అనే ఆయన జర్మన్ కార్మిక సమాఖ్య నాయకుడు.